హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ప్రోమో ఎంతమంది చూసారు? ప్రోమో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు జోహన్ టాక్స్ 15. సో ప్రోమో అయితే ఈరోజు నిజంగా అద్రిపోయింది. అండ్ నాగార్జున గారి షర్ట్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే నాకు చాలా 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 నచ్చింది. అండ్ ఆయన స్పెట్స్ కూడా చాలా బాగున్నాయి. ఆయన ఈరోజు చాలా హ్యాండ్సమ్గా అనిపించారు. సో మీకు కూడా అలాగే అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ విషయంలోకి వెళ్ళిపోతే ఈ రోజైతే స్మైల్తోనే నాగార్జున గారు అందరి మనసులో దోచుకున్నారు. అండ్ స్మైలింగ్గా భలే మాట్లాడారు అనిపించింది. అందరితో మాట్లాడేటప్పుడు ఏమన్నారంటే మీలో ఎవరు హీరో ఎవరు జీరో అనేది మీరే డిసైడ్ చేయమన్నారు. సో ఫస్ట్ హీరోకి క్రౌన్ పెట్టండి, జీరోకి స్టాంప్ వెయ్యాలి అని చెప్పారనమాట. సో సీతకి నబిల్ క్రౌన్ పెడుతున్నప్పుడు మీకే కాదు మాకు కూడా హీరోనే అని అన్నారు. నిజంగా ఎంత మంచి 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 అప్రిషియేషన్ అదైతే నాకైతే చాలా బాగా అనిపించింది. సీత ఆడిన ఆటకి పెట్టిన ఎఫర్ట్కి మొత్తానికి మంచి అప్రిషియేషన్ అయితే తీసుకునింది. అండ్ పృథ్వీకి క్రౌన్ పెడుతున్నప్పుడు పృథ్వీని కూడా అన్నారు, నిజంగా నిన్ను చూసి మాకు చాలా మంచిగా అనిపించింది, 3 hours అలా స్టాండింగ్లో ఉన్నావు అని అన్నారు. అండ్ నబిల్ కూడా సేమ్ తను కూడా మంచిగా ఆడుతున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు అని చెప్పారు. అండ్ ఇంకా జీరోస్ ఎవరు అని తెలుసుకునే సమయం వచ్చింది. జీరోస్ వచ్చేసి మణికంఠగా అయితే ఎక్కువ స్టాంప్స్ పడి అనమాట. నబీల్ చెప్పాడు ఎవరైతే తన దగ్గరికి వెళ్ళి తనకు మంచి చెప్తారో వాళ్ళనే బయటికి పంపించేస్తాడు అని. అండ్ పృథ్వీ కూడా ఒకటే చెప్తున్నాడు, తను అబద్ధం ఆడుతున్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. అబద్ధం ఆడడం అంటే చాలా పెద్ద వర్డ్ అన్నారు నాగార్జున గారు. ఏమో సార్ నాకు అలాగే అనిపించింది అని అన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైనిక కూడా జీరోనే పడింది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్కి అనమాట. నిఖిల్కి స్టాంప్ వేసినప్పుడు ప్రేరణ చెప్పింది అనమాట. ఏమని అంటే సార్ తను ఫస్ట్ గ్రూప్గా ఆడదాము అన్నాడు, తర్వాత నా క్లాను అని మాట్లాడాడు. అది ఎందుకో నాకు నచ్చలేదు అని ఆలోచించింది. మళ్ళీ ఏమన్నా అంటే నాకు సార్ తిడతారా, ఈ గేమ్ నాకు అలా అర్థమైంది అనుకునిందో ఏమో తెలీదు, అక్కడ స్టాప్ అయింది. అయ్యి వెంటనే ఇంకో వర్డ్ అయినప్పటికీ నాగార్జున గారు నీకే కాదమ్మా మాకు కూడా అలాగే అనిపించింది అని అన్నారు. అప్పుడు నిఖిల్ని అడిగారు అనమాట, ఏంటి నిఖిల్ ఎందుకు ఇలా చేసావు, అసలు గేమ్ ఏంటి అని అడిగారు. ఫిట్టెస్ట్ ఆఫ్ ద సర్వైవల్ అని చెప్పాడు. మరి ఎందుకు నబిల్ని తీసేసావు అని అడిగినప్పుడు అది మిస్ఫైర్ అయిపోయింది సార్, అది మిస్టేక్ అయిపోయింది అన్నట్టు చెప్పాడు. అప్పుడు నాగార్జున గారు మిస్టేక్ అయిందా మిస్ వల్ల అయిందా అని చెప్పారు. తెలివిగా వేశారు డైలాగ్, నాకైతే భలే అనిపించింది. ప్రేరణ వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉన్నారనమాట. నాగార్జున గారు అడిగారనమాట ఏమని అంటే, ఫస్ట్ నీ క్లాన్లోకి రమ్మంటేనే వాళ్ళు ఎవరు రాకుండా సీతా క్లాన్లోకి వెళ్ళినప్పుడు నీకేం అనిపించలేదా, ఎందుకు వస్తుంది ఆ ప్రాబ్లం అనగానే, సార్ నేను పృథ్వీ సోనియా ముగ్గురం ఒకటే, మేము ముగ్గురం ఒక మాట మీదే నడుస్తున్నాము, మా మాటలే నడుస్తాయి అన్నట్టు అనుకుంటున్నారు సార్ అనగానే, ఏంటి హౌస్ మేట్స్ అనగానే అందరూ కూడా అవును సార్ మేము అలాగే అనుకుంటున్నాం అన్నారు. నాగార్జున గారు యునానిమస్గా చెప్తున్నారు, వాళ్ళంతా ఒక్కళ్ళే చెప్పట్లేదు అని అన్నారు. సో చూడాలి ఇంకా రాబోయే ఎపిసోడ్ ఇంకెంత కిక్కిచ్చేటట్టు ఉంటుంది. సోనియా అయితే ఈ వీక్ ఎలిమినేట్ అవుతుంది అంటున్నారు, లేదు అంటే సీక్రెట్ రూమ్కి పంపిస్తారు అంటున్నారు. చూడాలి. ఏదేమైనా సోనియానైతే బయటికి పంపించాలని అయితే ఆడియన్స్కి అయితే చాలా ఉండింది. మరి సోనియా హౌస్లో లేకపోతే హౌస్లో ఏమి కొంచెం ఆ గొడవలు ఇవి లేకపోతే ప్రశాంతంగా ఉంటే మేబీ చూడాలి. మరి ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.